నేను శివుడిని. కైలాసం మీద కూర్చున్నాను. నా చుట్టూ హిమాలయాలు మౌనంగా నిలబడి ఉన్నాయి. వాటికి మాటలు అవసరం లేదు. వాటి మౌనమే వాటి శక్తి. గంగ నా జటల నుండి ప్రవహిస్తోంది. ఆ నీరు పవిత్రమైనది, ఎందుకంటే అది నిజాన్ని మోస్తుంది. నందీశ్వరుడు నా పాదాల దగ్గర కూర్చున్నాడు, నిశ్శబ్దంగా, నిరీక్షణగా. చంద్రుడు నా తలపై వెన్నెల వేద చల్లుతున్నాడు. చీకటిలో కూడా వెలుతురు ఇవ్వడమే అతని ధర్మం. కైలాసంలో గాలి లేదు, కాని ప్రశాంతత ఉంది. శబ్దం లేదు, కాని సత్యం ఉంది. సమయం లేదు, కాని సాక్షిత్వం ఉంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టుంటుంది, కాని నా దృష్టి ఆగదు, నా చూపు ఆగదు, నా జ్ఞానం ఆగదు. ఇక్కడి నుండి నేను చూస్తాను, అన్నీ చూస్తాను. పర్వతాలు దాటి చూస్తాను, సముద్రాలు దాటి చూస్తాను, ఆకాశాన్ని దాటి చూస్తాను, కాలాన్ని దాటి చూస్తాను. నీ గతాన్ని చూస్తాను, నీ వర్తమానాన్ని చూస్తాను, నీ భవిష్యత్తు ఏమవుతుందో కూడా చూస్తాను. సముద్రపు అడుగున జరిగేది నాకు తెలుసు. మేఘాల వెనక దాగిన చీకటి నాకు తెలుసు. మనసు లోతుల్లో దాచుకున్నది నాకు తెలుసు. రాత్రి చీకటిలో చేసేది నాకు తెలుసు. పగటి వెలుతురులో నటించేది నాకు తెలుసు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావో నాకు తెలుసు. నీవు అద్దం ముందు నిలబడ్డప్పుడు నీకే సిగ్గనిపించే విషయాలు నాకు తెలుసు. నీవు రాత్రి పడుకున్నప్పుడు నిద్రపట్టక పొర్లే సమయంలో మనసులో తిరిగే ఆలోచనలు నాకు తెలుసు. అన్నీ తెలుసు. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. నీవు ఉదయం లేచావు, అద్దం ముందు నిలబడ్డావు, జుట్టు సరిచేసుకున్నావు, బట్టలు వేసుకున్నావు, బయటికి వెళ్లడానికి సిద్ధమయ్యావు, మొహాన నవ్వు పెట్టుకున్నావు. ఆ నవ్వు సులభంగా వస్తుంది నీకు. చాలా అభ్యాసముంది కదా. ఇంట్లో ఏం జరిగిందో బయట కనిపించకుండా దాచావు. పక్కవాళ్లు నిన్ను మంచివాడు అని అనుకోవాలని కోరుకున్నావు, అనిపించుకున్నావు కూడా. చాలా మంచివాడు అని ఎవరైనా అంటే లోపల సంతోషపడ్డావు. నీలాంటి మనిషి ఉండటం అదృష్టం అని ఎవరైనా అంటే మనసులో నవ్వుకున్నావు, నిజంగా నమ్మావు కూడా. కానీ నాకు తెలుసు, ఆ నవ్వు వెనక ఏముందో. నీవు నిన్న ఎవరికో మాట ఇచ్చావు, నిలబెట్టుకోలేదు. తప్పదు, పని ఉంది అని సులభంగా చెప్పేశావు. నీవు ఎవరి నమ్మకాన్నో పోగొట్టుకున్నావు, పట్టించుకోలేదు. వారు నమ్మారు కాబట్టి వారి తప్పు అని సరిపెట్టుకున్నావు. నీవు నీ స్వార్థం కోసం ఎవరిని వాడుకున్నావో మరిచిపోయావు. పనైపోయాక వారు గుర్తుకూడా రాలేదు. నీవు ఎవరి కన్నీళ్లకు కారణమయ్యావో సరిదిద్దుకోలేదు. వారి కన్నీళ్లు వారి బలహీనత అని తీర్మానించావు. కాని నేను మరిచిపోలేదు, ఒక్క క్షణం కూడా మరిచిపోలేదు. నేను శివుడిని. విస్మరణ నా స్వభావం కాదు. నేను మహాకాలుడిని. కాలమే నా రూపం. కాలం ఏదీ మరిచిపోదు. కాలం ఏదీ వదిలిపెట్టదు. కాలం తన లెక్క తాను వేసుకుంటుంది, సరిగ్గా, నిర్దాక్షణ్యంగా. ఇప్పుడు నేను నీకు ఒక సత్యం చెబుతాను. దీన్ని శ్రద్ధగా విను. కర్మ అనేది నా సృష్టిలో అతి సూక్ష్మమైన, అతి శక్తివంతమైన నియమం. దీన్ని నేను తయారు చేశాను, ఎవరికీ తప్పించుకునే మార్గం లేకుండా. బ్రహ్మకు కూడా తప్పదు, విష్ణువుకు కూడా తప్పదు, నాకు కూడా తప్పదు. ఇది విశ్వనియమం. దీన్ని ఎవరూ విరవలేరు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, నీ కర్మ నీకు తిరిగి రావడం అంతే నిజం. నీళ్లు పైనుండి కిందకి పడటం ఎంత సహజమో, నీవు చేసిన పని నీ దగ్గరికి తిరిగి రావడం అంతే సహజం. నీవు ఎవరిని బాధపెట్టావో ఆ బాధ నీకు తిరిగి వస్తుంది. అదే రూపంలో కాకపోవచ్చు, అదే వ్యక్తి ద్వారా కాకపోవచ్చు, కానీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. నీవు ఎవరికి అన్యాయం చేశావో ఆ అన్యాయం నిన్ను వెంటాడుతుంది. నీవు నిద్రపోతున్నప్పుడు వెంటాడుతుంది. నీవు సంతోషంగా ఉండాలనుకున్న క్షణంలో వెంటాడుతుంది. నీవు ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నప్పుడు వెంటాడుతుంది. నీవు ఎవరిని మోసం చేశావో ఆ మోసపు ఫలం నీ ముందు పెట్టబడుతుంది. ఆ రోజు నీవు ఏమీ చెయ్యలేవు. ఆ రోజు నీ నవ్వు పని చెయ్యదు. ఆ రోజు నీ మాటలు పనిచెయ్యవు. ఆ రోజు నీ సంపద కూడా పనిచెయ్యదు. ఇది శాపం కాదు,
ఇది హెచ్చరిక కాదు, ఇది నా నియమం, విశ్వనియమం. నీవనుకుంటావు, ఇంతకాలమైనా నాకేమీ కాలేదు కదా, నేను చేసింది తప్పు కాదు అన్నమాట. ఆగు. నది పారుతోంది అని చూస్తావు, కానీ నది అడుగున ఏమి జమ అవుతోందో చూడవు. కొండ నిలబడి ఉంది అని చూస్తావు, కానీ లోపల ఎంత కోత జరుగుతోందో చూడవు. చెట్టు పచ్చగా ఉంది అని చూస్తావు, కానీ వేళ్ళు ఎంత బాధపడుతున్నాయో చూడవు. అదే నీ విషయంలో జరుగుతోంది. బయటికి నీవు బాగున్నావు, కానీ లోపల నిద్ర సరిగ్గా పట్టడం లేదు తెలుసు. లోపల ఒక అలజడి ఉంటోంది తెలుసు. లోపల ఏదో తప్పు చేస్తున్నాం అనే భావన పోవడం లేదు తెలుసు. నీవు దాన్ని బిజీగా ఉండడంతో మరిచిపోవాలని చూస్తావు. సినిమాలతో, మాటలతో, వేడుకలతో దాన్ని కప్పివేయాలని చూస్తావు. కానీ అది పోవడం లేదు కదా. అది కర్మ పనిచేయడం మొదలుపెట్టిన సంకేతం. కర్మఫలం వెంటనే రాకపోవచ్చు. నది ఎంత నెమ్మదిగా ప్రవహించినా చివరికి సముద్రాన్ని చేరుతుంది. అది ఆగదు, దారి మళ్ళదు, వెనక్కి వెళ్ళదు. నీ కర్మ కూడా అంతే. చేరవలసిన చోటికి తప్పకుండా చేరుతుంది. కొన్నిసార్లు నీ ఆరోగ్యం ద్వారా వస్తుంది. శరీరం నిజాన్ని దాచుకోలేదు. కొన్నిసార్లు నీ అనుబంధాలు విరిగిపోవడం ద్వారా వస్తుంది. నీవు నమ్మినవారే నిన్ను వదిలిపోతారు. కొన్నిసార్లు నీవు నిర్మించిన దాన్నే కోల్పోవడం ద్వారా వస్తుంది. చాలా కష్టపడి సంపాదించినది ఒక్క రోజులో పోతుంది. కొన్నిసార్లు నీ పేరు మట్టిలో కలవడం ద్వారా వస్తుంది. మంచివాడు అని పిలిచినవారే చెడ్డవాడు అని పిలుస్తారు. అది నా శిక్ష కాదు, అది నీ కర్మ నీకు తిరిగి రావడం. నీ చుట్టూ చూడు, నీకు తెలిసిన వారిలో చూడు. మోసంతో సంపద సంపాదించిన వారున్నారు కదా. ఆ సంపద నిలిచిందా? ఆ ఇళ్ళు శాంతిగా ఉన్నాయా? ఆ పిల్లలు సుఖంగా ఉన్నారా? నమ్మకద్రోహం చేసిన వారున్నారు కదా. వారి మిత్రులు నిలిచారా? వారు ఒంటరిగా మారారా, మారలేదా? రెండు నాలుకలతో మాట్లాడిన వారున్నారు కదా. వారిని ఇప్పుడు ఎవరైనా నమ్ముతున్నారా? వారి మాటకు విలువ ఉందా? నీకు సమాధానం తెలుసు. ఇది నా శిక్ష కాదు, ఇది నా సృష్టి నియమం. వారు చేసిన కర్మ ఫలాన్ని అనుభవించారు, అంతే. నేను వేరే ఏమీ చెయ్యలేదు. నేను ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. నా సృష్టి తనంతట అది సరిదిద్దుకుంటుంది. ఇప్పుడు నేను నీకు మరో దృశ్యం చూపిస్తాను. ఒక మనిషి నిజంగా మారాడు అనుకో. అతను ఒకరోజు ఉదయం లేచాడు. అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి నవ్వు పెట్టుకోలేదు. ఈసారి మాస్క్ వేసుకోలేదు. అద్దంలో తన కళ్లల్లోకి తాను చూసుకున్నాడు. చాలా కాలం తరువాత నిజంగా చూసుకున్నాడు. అక్కడ అతనికి కనిపించింది భయం, సిగ్గు, పశ్చాత్తాపం. ఆ క్షణంలో అతను మారాడు. అతను వెళ్ళాడు. తాను బాధపెట్టిన వారి దగ్గర నన్ను క్షమించు అని అడిగాడు. సులభంగా రాలేదు ఆ మాటలు. గొంతు పట్టుకుంది, కళ్ళు చెమర్చాయి. కాని అడిగాడు. తాను తీసుకున్నది తిరిగి ఇచ్చాడు. డబ్బైనా, నమ్మకమైనా, గౌరవమైనా. నిజాయితీగా జీవించడం మొదలుపెట్టాడు. రోజు కాదు, ప్రతి క్షణం. ఆ తరువాత ఏం జరిగింది? అతని నిద్ర మారింది. రాత్రి తలగాడ పెట్టుకున్న వెంటనే నిద్ర వచ్చింది. ఎందుకంటే దాచుకోవాల్సింది ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు, గుర్తుంచుకోవాల్సిన అబద్ధాలేమీ లేవు. అతని ముఖం మారింది. కళ్లల్లో నిర్మలత్వం వచ్చింది. ఆ కళ్ళు చూసిన వారికి తెలుస్తుంది ఇతను నిజమైన మనిషి అని. నటన ఉన్న కళ్ళు వేరేగా కనిపిస్తాయి. నిజాయితీ ఉన్న కళ్ళు వేరేగా కనిపిస్తాయి. అతని మాటలు మారాయి. ఇప్పుడు మాట్లాడినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్పానో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిజం చాలు, దాన్నే చెప్పాడు. అతని ఇల్లు మారింది. అనుబంధాలలో నిజమైన ఆనందం వచ్చింది. పిల్లలు దగ్గరయ్యారు. భార్య నమ్మకం పెరిగింది. మిత్రులు నిజంగా మిత్రులయ్యారు. అతని మనసు మారింది. లోపల శాంతి వచ్చింది. ఆ శాంతి ఏ సంపదతోనూ కొనలేనిది, ఏ పదవితోనూ పొందలేనిది. అది నేనిచ్చేది. నిజాయితీగా జీవించే వారికి నేనిచ్చే బహుమానం. ఇది నేనిచ్చే అనుగ్రహం. పశ్చాత్తాపం నిజమైతే నేను తప్పక స్వీకరిస్తాను. నేను మహాదేవుడిని, ఆసుతోషుడిని, వేగంగా సంతోషపడేవాడిని. నిజమైన మనసుతో వస్తే చాలు, ఒక్క నిమిషం చాలు,
ఒక్క నిజమైన కన్నీటి చుక్క చాలు. కాని నాటకం ఆడకు. దేవాలయంలో పూలు వేస్తూ బయట అదే తప్పులు చేస్తూ నన్ను మోసం చెయ్యాలని చూడకు. నా ముందు చేతులు జోడిస్తూ మనసులో ఇంకొకరిని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తూ పూజ చెయ్యకు. నా గుడికి వస్తూ బయటికి వెళ్ళాక అదే చేష్టలు చెయ్యకు. ఆ పూజ నాకు చేరదు. ఆ మాటలు నా చెవులకు వినపడవు. ఆ పూలు నాకు కనిపించవు. నేను శివుడిని. నాకు బంగారు పూలు అవసరం లేదు. నాకు వెండి పళ్ళెంలో నైవేద్యం వద్దు. నాకు 1000 రూపాయల అభిషేకం వద్దు. నాకు బిల్వపత్రం చాలు. కాని నిజమైన మనసుతో, నాకు నీ ఒక్క నిజమైన కన్నీటి చుక్క చాలు. పశ్చాత్తాపంతో వచ్చిన చుక్క. ఇప్పుడు చివరిగా చెబుతున్నాను. నీవు ఈ మాటలు వింటున్నావంటే ఇంకా సమయం ఉంది. నేను ఈ మాటల ద్వారా నిన్ను చేరుకున్నాను అంటే నీకు ఇంకా అవకాశం ఉంది. నీ మనస్సులో ఏదైనా కదిలింది అంటే నీ లోపల మంచి ఇంకా చనిపోలేదు. నీ చుట్టూ ఎవరైనా ఉన్నారా నీవు బాధపెట్టినవారు? ఈరోజు వెళ్ళు, మాట్లాడు, క్షమించమని అడుగు. మాటలు రాకపోవచ్చు, కానీ వెళ్ళు, మొహం చూపించు, నిలబడు. నీకు తెలిసిన తప్పు ఏదైనా ఉందా? దాచుకున్నది, మనస్సులో భారంగా మోస్తున్నది? ఈరోజు వదిలిపెట్టు. వదిలిపెట్టడం బలహీనత కాదు, అది ధైర్యం. నిజాన్ని అంగీకరించడం చాలా కష్టం, కాని అది చేసినవాడే నిజంగా బలవంతుడు. నీ మనస్సులో 2 ముఖాలు ఉన్నాయా? ఈరోజు ఒక్కటే ఎంచుకో, నిజమైనది. అది కొంచెం కష్టంగా ఉంటుంది, అది కొంచెం నష్టంగా ఉంటుంది, కాని అది మాత్రమే నిన్ను కాపాడగలదు. కైలాసం నుండి చూస్తున్నాను. నీవు మారినప్పుడు నాకు తెలుస్తుంది. నేను వేరే ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నిన్ను చూస్తూనే ఉంటాను. నీవు నిజంగా మారినప్పుడు నీ మనస్సు తేలికవుతుంది. ఆ తేలికదనమే నా ఆశీర్వాదం. ఆ శాంతే నా అనుగ్రహం. ఆ నిర్మలత్వమే నా స్పర్శ. తీర్పువేళ వచ్చినప్పుడు సంపద నిలవదు, పేరు నిలవదు, పదవి నిలవదు, నటన నిలవదు. అప్పుడు నీవు ఒంటరిగా నిలబడతావు, నీ కర్మతో మాత్రమే. నిలబడేది ఒక్కటి, నీవు చేసిన కర్మ, నీవు జీవించిన నిజాయితీ, నీవు ఇతరులకు ఇచ్చిన ప్రేమ, నీవు అడిగిన క్షమాపణ, నీవు సరిదిద్దుకున్న తప్పు. ఇప్పటికైనా మారు. నేను వేచి ఉన్నాను. కైలాసం నుండి, నీ మనస్సు నుండి, నీ ప్రతి శ్వాస నుండి. నేను శివుడిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే చెప్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. నా భక్తులారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.